మూసలో పడిపోతే ఇంకేముంది అక్కడ రాజకీయం? నువ్వు వాళ్ళని కాదని నిన్ను ఎందుకు ఎన్నుకోవాలి? నేను అది కదా చూడాల్సింది. ఇప్పుడు అక్కడ స్టాలిన్ కాదు, అతన్ని ఏ కారణంగా కాదు? విజయ్ వచ్చాడని కాదా? లేదు ఏఐఏడిఎంకే జయలలిత వారసత్వం అంటుంది. కాదు, దానికంటే ఏది కావాలి? వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. మూడవది నువ్వేం చూపెట్టగలుగుతున్నావు? ప్రత్యేకించి హామీలు వాళ్ళు ఇచ్చారు. హామీలు వాళ్ళు యువతకు అది చేస్తామని చెప్తారు. ఏముంది అందులో? ప్రత్యామ్నాయ రాజకీయం క్రియేట్ చేయాలన్నప్పుడు ఒక సెంటిమెంట్ రగలాలి. లైక్ కేసీఆర్ తెలంగాణ అన్న ఒక సెంటిమెంట్ రగిలిచ్చాడు, అధికారంలోకి వచ్చాడు కదా అతను. దాంట్లో ఆ సెంటిమెంట్ అనేది ముఖ్యం. ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఏం సెంటిమెంట్ ఉంది? ఆల్టర్నేటివ్ సెంటిమెంట్. ఒక రకంగా కేసీఆర్ గారికి అప్పుడు కలిసి వచ్చింది అది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా తమిళనాడు. అనేది ఒక పాయింట్ లేకుండా రాజకీయం వస్తే ఉపయోగం ఏముంది? అది ఇక్కడ సమస్య. విజయ్కి వచ్చిన సమస్య ఏంటంటే ఇది భావజాలం పరంగా డిఎంకే భావజాలమే ఉంటుందట ఆయనకి, కానీ ప్రభుత్వ పాలన పరంగా సరిగ్గా చేయట్లేదు కాబట్టి తనకు ఓటేయమంటాడు. అంటే జనాలు ఇద్దరిని చూసేశారు కదా సార్, ఏడీఎంకేని ఒకసారి డిఎంకేని చూసేశారు. ఇప్పుడు ఇంకొకరికి అవకాశం ఎందుకు ఇవ్వరు అని. అదే నేను అనేది. వాళ్ళిద్దరూ కానిది నువ్వేం చెప్తున్నావు?